మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం. చూడండి ఎట్లా ఉందో. వాటర్ తాగాలి అంటే కొద్దిగా దాహం వేసింది. ఒక్క చేప కూడా పడలేదు. కెమెరాకి అయితే అంటే నార్మల్గా చూడడానికి అయితే మస్తు అనిపిస్తున్నాయి చేపలు, చిన్నవి పెద్దవి. మస్తు అంటే మస్తు కనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయి లేవో తెలియదు కానీ అక్కడ కనిపిస్తున్నాయా? ఎట్లా అంటే ఇక్కడ 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 కనిపిస్తున్నాయి చూడండి. మీకు కనిపిస్తున్నాయి లేవో తెలియదు. కొద్దిగా దూపు అవుతుంది. చెల్మ తోడదామని. చెల్మ అంటే మీకు తెలియకపోవచ్చు. ఇక్కడ ఇసుకుంది కదా, ఇట్లా మనం స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఇక్కడ మస్తు అంటే మస్తు లోతున్నది. మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే కొంచెం లోతు తక్కువ అనిపిస్తుంది. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయి అక్కడ ఒక చెల్మ తోడుకుందాం. ఆ ఇసుకలో చెల్మ అంటే ఏంటో అది కూడా మీకు చూపిస్తాం. తోడుకొని కొన్ని వాటర్ తాగి మళ్ళీ ఇటు రిటర్న్ రావాలి. అదే కదా ఇప్పుడు టాస్క్. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ చెప్పులు ఇక్కడ వదిలిపెడదాం. ఎందుకంటే ఇవన్నీ బండలే కదా, జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చెప్పులతోటి. కాలుతోటే మస్తు జారిపోతున్నాయి. ఫోన్ ప్రాబ్లం అవుతుంది ఏమన్నా అయితే ఫోన్కు. అబ్బా ఇక్కడ లోతు ఎక్కువ ఉండేట్లాగా ఉన్నది కదా. ఇటు సైడ్ వెళ్దాం. అటే నేను అనుకున్నకెళ్ళి లోతు ఎక్కువలాగా ఉండేలాగా ఉంది. లోతు సైడ్ వెళ్ళిపోతే ఇటు కూడా లోతు ఎక్కువలాగా ఉంది కదా. ఏం చేయాలి ఇప్పుడు? వాటర్ తాగాలంటే మనం ఇప్పుడు డైరెక్ట్ దునికిపోలేము. ఇక్కడైతే ఆగుదాం. ఎటో అవుతుంది కథ ముచ్చట. మా వాడు పిలిచినట్టు అనిపించింది కానీ పిలవలేదంట. రైట్, మనము ఇటు అవతలకి వచ్చినాము. ఇక్కడ మధ్యలో ఫుల్ లోతున్నది. దగ్గర దగ్గర నాకు ఆఫ్ వస్తుంది, అంటే మధ్యలోకి వస్తుంది. అక్కడ మా వాళ్ళు ఉన్నారు. ఇది వాటర్ ఈ మధ్యలోనే ఫుల్ లోతున్నది, అంటే నాకు మధ్యలోకి వస్తుంది. ఇది కూడా లోతే, ఇదంతా లోతే. అక్కడ పైపులు పెట్టిండ్రు వాటర్ సప్లై కోసం, ఇదంతా లోతే. ఇక్కడ కూడా పైపులు ఉన్నాయి, అది ఆన్ చేసలేదు. తర్వాత ముచ్చట. ఇప్పుడు మనం చెల్మ తోడుదాం. ఇప్పుడు చెల్మ తోడడానికి ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా? ఇక్కడ ఇది ప్లేస్ బాగుంటుంది అనుకుంటున్నా. ఈ ప్లేస్లో తోడుదాం. ఈ ప్లేస్లో చూపిస్తాం మీకు అది కూడా.